स्वागतं क्रीस्तु जयंती पंडुग पूजकु स्वागतं घन स्वागतं घन स्वागतं गदा मम ददरिनि सानि దని సా సాని దమని దమగద మగస క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా క్రీస్తు జయంతి పండుగ పూజకు తరలిరారే దైవ జనాంగమా బాలుని చేరి ముదమున వేడ బాలుని చేరి ముదమున వేడ తరలిరండి
చెల్లించుకుంటూ క్రిస్మస్ ఆశీర్వాదాలు కోరుతూ పూజలు భక్తిగా పాల్గొందాం. సహోదరి సహోదరులారా, ఒక కుటుంబంలో ఒక చిన్నారి బిడ్డ పుట్టినట్లయితే ఆ కుటుంబానికి వారి బంధుమిత్రులకు మాత్రమే ఆనందం. అయితే యేసుప్రభు వారి యొక్క జన్మ ప్రపంచ ప్రజలందరికీ ఆనందం, పరమానందం, పరలోక ఆనందం. మరి ఇటువంటి క్రిస్మస్ను కొనియాడే ఈ శుభవేళ మనందరి కొరకు పూజ సమర్పించి మనలందరినీ కూడా క్రిస్మస్ దీవెనలతో నింపడానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ పీఠాధిపతులు మహాగణత వహించినటువంటి శ్రీ శ్రీ జయరావు పొలిమేర తండ్రి గారికి మనందరి తరపున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ చప్పట్లు కొడదాం. వెల్కమ్ మై లార్డ్. అలాగే మరి విచ్చేసిన గురు పొంగోలందరికీ మనందరి తరపున ప్రత్యేక ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అందరి చప్పట్లతో మన ఫాదర్స్ని కూడా ఆహ్వానిద్దాం. ఈ పూజ బలిని మన పీఠాధిపతులు మీ అందరి కోసం, మీ కుటుంబాల కొరకు, దేవునికి ప్రత్యేకంగా మన మేతరసన కొరకు కూడా సమర్పిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా యాదల్ భర్తలో మాస్టారు భీమవరం మంచి ఆరోగ్యాన్ని పొంది ఇంకా దేవుడు వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని త్వరలోనే ప్రసాదించాలని కోరుతున్నారు. దేవుడు వారి కోరికను మన్నించాలని పూజలో ప్రార్థన చేద్దాం. సిరింగ్ రవికుమార్ నిర్మల వారి కుటుంబాన్ని దేవుడు మరి ఈ సంవత్సరం అంతా దీవించినందుకు కృతజ్ఞతగా మరి ప్రార్థన చేస్తూ మరి వారి బిడ్డలు కమలని జాన్వేసులను వారికి మంచి చదువులు జ్ఞానాన్ని దయచేయాలని పూజలో ప్రార్థన చేద్దాం. పెనుమాల భాస్కరరావు, కరుణ, అనుదీప్, సందీప్ మరి ఆ యొక్క కుటుంబాన్ని వారి బిడ్డలను దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కొలకలూరి శ్రీనివాస్ పాల్ దేవుడు వారి కుటుంబాన్ని దీవించి వారికి ఐరోగ్యాలు ప్రసాదించాలని వీరి కొరకు ప్రార్థన చేద్దాం. మన పీఠాధిపతుల్ని మన కొరకు పూజ సమర్పించవలసిందిగా మనందరి తరపున కోరుతూ ఉన్నారు. గత సంవత్సరమంతయు మనల్ని కాపాడుతూ వచ్చిన దేవునికి మనసులో కృతజ్ఞత తెలుపుకుందాం. మన మేత్రాసనం కొరకు, మన ఏలూరు జిల్లా మరియు మిగతా 3 జిల్లాల కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు కూడా ఈ పూజలో ప్రత్యేక విధంగా శాంతిని కలిగింపచేయమని ప్రార్థన చేసుకుందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, ఈ దినము నీవు నాకు జన్మించితివి. ఈ కీర్తనకారుడి మాటలతో దేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ దేవుడే సాక్షాత్ కుమారుడుగా జన్మించిన సత్యపూరిత సంఘటనని ఈరోజు మనము ఈ రాత్రి వేళ కొనియాడుచున్నాం. అందుకే ఇది ఆచారం కాకుండా ఆత్మీయ పుష్టిని కలిగించుతుందన్న నమ్మకంతో మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ క్రీస్తు జన్మదిన వేడుకల్ని జరుపుకొనుచున్నాం. ఇలాంటి విశ్వాసం బలమైంది, ఆదర్శవంతమైంది కూడా. అందుకు మరొక్కసారి దేవునికి కృతజ్ఞత చెల్లించుకుందాం. మన కుటుంబాలని దీవించమని కూడా కళ్ళు మూసుకొని మరొక్క మారు మనసులోకి వెళ్ళిపోదాం. ఆలోచనల్ని పవిత్రపరచమని, హృదయాన్ని కడగమని, పాపానికి బానిసలైన మనల్ని స్వతంత్రం చేయమని, ఈ పూజలో పాల్గొనే అర్హతను అనుగ్రహించమని ఆయన చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, అందరూ చెప్పాలి. నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, గట్టిగా వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మా హృదయ చింతను లోక పాపములను పరిహరించు ప్రభువా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర రాత్రి నిజమైన వెలుగుతో దేదీప్యమానముగా ప్రకాశింపచేస్తరి. ఈ పుడమిపై క్రీస్తు వెలుగు పరమ రహస్యములను తెలుసుకున్న మేము అతని స్వర్గపు ఆనందమును కూడా గాంచి పరవశముందునట్లు కృపచూపము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కార్యక్రమం ఇప్పుడు చేస్తుండగా మీరు ప్రార్థనలు మమ్ముకండి. పరిశుద్ధుడైన దేవ, ఈ పశువుల పాక నమూనాని ఏర్పరచుకొని ఈ మా అమలోద్భవిమాత దేవాలయములో ఈ పశువుల పాకని పవిత్రపరచండి. క్రీస్తు ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడి పొత్తి గుడ్డలో చుట్టబడి ఒక పేద వాడిగా ఈ జగతిలో జనించడం జరిగింది. ఆ సంఘటనని, ఆ చరిత్రాత్మక సంఘటనని ఈరోజు మా ముందు ఏర్పరచుకున్న ఈ నమూనా పశువుల పాకను పవిత్రపరచమని మా ప్రభు మీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఈ పశువుల పాకను, ఈ ప్రతిమలను పవిత్రపరచుదురుగాక. ఆమేన్. తర్వాత మా ఈశ్వర్ ఏర్పాటు చేసిన ఆ మేజర్ పశువుల దాని దగ్గర పట్టణంగా వెళ్ళి దాన్ని కూడా ఆశీర్వదిస్తారు. ప్రస్తుతం ఈ పశువుల పాకను ఆశీర్వదిస్తున్నారు. బడిసితిమి. మొదటి పఠనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. వేదనలోనున్న వారికి ఇంకెట్టి విచారము లేదు. ప్రభువు పూర్వము సెబూలును నఫ్తాలి మండలమును అవమానమున ముంచెను, కానీ భవిష్యత్తులో అతడి ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్దానుకు ఆవలి తీరము వరకు
అన్యజాతి వారు వసించు గలీలియా రాష్ట్రము వరకు గల ప్రదేశము కీర్తిని బడెను. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి. గాఢాంధకారం క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోష చిత్తులుగా గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొల్లసము పంచుకొని వారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడసితిమి. అతడు రాజ్యభారము వహించును. ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు, శాంతికరుడైన రాజు అని అతడికి పేరిడుదురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. తన కనికరము వలననే ఆయన మనలను రక్షించెను. పునీత పౌలు తీతుకు రాసిన లేఖ 3వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మన రక్షకుడగు దేవుని కృపయు ప్రేమయు ప్రత్యక్షమగుటతో ఆయన మనలను రక్షించెను. Hallelujah, hallelujah, hallelujah.
ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములో భాగము. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 14 వరకు. లూకా శుభవర్తమానం అధ్యాయము 2 పవిత్ర వచనములు 1 నుండి 14 వరకు. ఆ కాలము తన సామ్రాజ్యమునందు జనాభా లెక్కలు సేకరింపవలనని అగస్తు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చెను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలము జరిగెను. అందులో వాయించుకొనుటకై ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయ సీమలో నజరేతు నుండి యూదయా సీమలో దావీదు పట్టణమగు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్చుకొనుటకై తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంట పెట్టుకొని వెళ్ళెను. వారచటమున్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలం సమీపించెను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుచ్చి పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఏలయనా వారికి సత్రములో చోటు లేకుండెను. ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో గొర్రెల మందలు కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయెను. ప్రభు మహిమ వారిపై ప్రకాశించగా వారు మిక్కిలి భయప్రాంతులై దేవదూత వారితో ఇట్లా
సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం మీకు వినిపించెదను. నేడు దావీదు నగరము మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయనే క్రీస్తు ప్రభువు. ఆయనే క్రీస్తు ప్రభువు. శిశువు పొద్దుగుడ్డలలో చుట్టబడి పశువుల తొట్టెలో పరుండబెట్టి ఉండుట మీరు చూచెదరు. ఇదే మీకు ఆనువాయి అనెను. వెంటనే ఆ దేవదూత పరలోక దూతల సమూహము ప్రత్యక్షమై సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. సర్వేశ్వరుని ఇట్లు స్తుతించెను. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ. మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ. అనుగ్రహములకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. శాంతి కలుగునుగాక. ఇది ప్రభుని సువిశేషము. నేను ఒకటే చెప్పాను, ఎవరు ఫోన్ చేసినా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, 50,000 పంపి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, 1,00,000 రూపాయలు పంపి. ఎందుకంటే ఉచిత సలహాలు పనికిరావు కదా, డబ్బులు ఇచ్చి సలహా ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాం. మరొకసారి గట్టి చప్పట్లు కొట్టండి ఫాదర్కి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడు చాలా స్థాయికి వెళ్ళిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఫాదర్ రాజు గారికి. కానీ సూపర్గా పాడాడు. సో ఇది స్పిరిట్ అంటే, పరిశుద్ధాత్మ అంటే ఇలా పనిచేస్తూ ఉంటుంది మనల్ని. ఈరోజు క్రీస్తు ప్రభు జన్మించినటువంటి జన్మదిన వేడుకలకై ఈ అమలోద్భవి మాత దేవాలయ ప్రాంగణంలో పరిశుద్ధ మనసుతో వచ్చిన మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. మరి నూతన సంవత్సరంలో ఈ దీవెనతో ఇంకా చురుగ్గా దేవుణ్ణిలో ఏపుగా వెళ్తానని కూడా ఆశిస్తున్నాను. పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భము దాల్చిన కన్య మరియమ్మకు క్రీస్తు జన్మించెను. బాగా వినండి. ప్రకృతికి సవాలుగా మారింది మరియా
గర్భము దాల్చే సంఘటన. ప్రకృతికే సవాలైపోయింది. ఈ కన్య మరియా పవిత్రాత్మ ప్రేరేపణతో, పవిత్రాత్మ పూరింపుతో ఆమె గర్భం ధరించింది. దేవుని కుమారుడు ఆమె గర్భం ద్వారా నరుడుగా మన మధ్యకు వచ్చినటువంటి సంఘటనని మనం ధ్యానిస్తున్నాం, పండగగా ఘనంగా కొనియాడుచున్నాం. వాక్కు నరుడైంది ఎందుకు? ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు మానవుడుగా మన మధ్య జన్మించెను. యోహాను శుభవార్త 1:14 మనం విని ఉన్నాం. అయితే వాక్కు నరుడైంది ఎందుకు అన్నప్పుడు మన సత్యోదయ సంక్షేపం 456వ సంఖ్య ఈ ప్రశ్నకు సమాధానం నైషియా విశ్వాస సంగ్రహంలో ఉంది. మన విశ్వాసాన్ని ప్రకటిస్తూ సమాధానం ఇలా చెప్తాం. మన కోసం, మన రక్షణ కోసం అతడు స్వర్గము నుంచి దిగి వచ్చి పవిత్రాత్మ ప్రభావం వల్ల నరవతారమెత్తి కన్య మరియకు జన్మించాడు, మనిషి అయ్యాడు. విశ్వాస సంగ్రహంలో నేషన్ క్రీడ్లో మనం చెప్తూ ఉంటాం, మన రక్షణ కొరకు, మన కోసం అతడు స్వర్గము నుండి దిగి వచ్చి పవిత్రాత్మ ప్రభావం వల్ల నరావతారమెత్తి కన్య మరియకు జన్మించాడు, మనుషుడయ్యాడు. ఇదే మాటల్ని 457వ సంఖ్యలో సెలవిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రాయచిత్త బలిగా కుమారుని పంపాడు. తల్లులారా, పెద్దలారా, యువతి యువకులారా, చిన్నబిడ్డలారా, ప్రేమించటం ఒక ఎత్తు అయితే త్యాగపూరితమైన ప్రేమ మరొక ఎత్తు. ఏమండి మాస్టర్ గారు, నీ కొడుకును నాకు బలిస్తావా అన్ని అడుగుగానే అది ఒక్కడు అడగబాకు, వాడు నా వంశధారకుడు. కానీ తండ్రి దేవుడు ఏమంటున్నాడు? మనల్ని ప్రేమించాడు కనుక మన ప్రాయచిత్త బలిగా, అంటే మన పాపాలకు బలిగా తన కుమారుని పంపాడు. మరియు పాప పరిహారము చేయడానికే అతడు వచ్చాడు. పాప పరిహారం చేయడానికి వచ్చాడు. మనల్ని విమోచించి దేవునితో సైక్యపరిచేందుకు వాక్కు మన కోసం నరుడయ్యాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాగా ఆలోచించండి. ఇది దేవునికి నిండైన ప్రేమ. మనకు గంపెడంత విశ్వాసముతో ఆయన ప్రేమలో మనం ఒదగాలి. ప్రేమలో ఒదిగి ఉండడం అనేది చాలా సవాలుతో కూడుకున్నటువంటి జీవితం. నా ప్రియ దైవప్రజలారా, మన నైజం రోగగ్రస్తమైంది, స్వస్థత పొందాలని కోరింది, పతనమైపోయింది, చనిపోయింది, పునరుత్థానము కోరింది. మంచిని మనము కోల్పోయాము. ఆ మంచిని మళ్ళీ మనకు దక్కటానికి అత్యవసరం. కటిక చీకటి మనల్ని ముంచేసింది, మూత వేసింది. వెలుగుల కోసం ఎదురుతెరలు చూశాం, చెరలో మగ్గుతూ సహాయం కోసం అరులు చాచాం, బానిసలయ్యాం, ముక్తిదాత కోసం అంగలార్చున్నాం. కనుకనే మన పాపాలకి ప్రాయచిత్తం చేయటానికి దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పవిత్రాత్మ ప్రేరణతో మరియా అనే కన్యక గర్భాన మనకు ధారదత్తం చేయటం జరిగింది. ఓ నా క్రైస్తవ సంగమ, దేవుని ప్రజలారా, రోగస్తులైన మనకు ఆయన ఇచ్చే విమోచనం కూడా ఇదే. నా ప్రియ దైవ ప్రజలారా, ఇవి అన్నీ అప్పు విషయాలు, నిరర్ధక విషయాలు. దేవుని ప్రేమ ఎంత అపారమో మనం తెలుసుకోవడానికి వాక్కు నరుడయ్యాడు. బాగా వినండి. మొదటిది, దేవుడు మనల్ని ప్రేమించి ప్రాయచిత్తం కొరకు ఆయన నరుడయ్యాడు. ప్రేమపూరితమైన తండ్రి
మనల్ని విమోచించడానికి ప్రణాళికను తన గుండెకు హత్తుకోవాలన్న మిక్కుటమన్న కోరిక యేసు యావత్ జీవితాన్ని ప్రేరేపించింది. ప్రేమపూరితమైన తండ్రి విమోచన ప్రణాళికను గుండెకు హత్తుకోవాలన్న మిక్కుటమైన కోరిక. ప్రజలారా, మనల్ని మనము ఏం చేసుకోవాలరా తెలుసా? సవాలు చేసుకోవాలి. మన సవాలు ఎలా ఉండాలంటే, నీలో ఉన్న వ్యక్తికి, నువ్వు కనపడుతున్న వ్యక్తికి ఎప్పుడు యుద్ధం జరగాల. ఏదో ఆశమాశగా కొబ్బరికాయలు కొట్టి దండేసుకొని కొత్త బట్టలు వేసుకొని భోజనం చేసి స్టార్ పెట్టుకొని ఇక్కడ ఒత్తులు వెలిగిస్తే పిండి వంటలతో పండుగ అయిపోవాలా. ఏం చేయాల? దేవుని ప్రేమ ఎంత అపారమో మనం తెలుసుకోవడానికి వాక్కు నరుడైంది. మనము కుమారుని ద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఈ ప్రపంచంలోనికి పంపి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎందుకో తెలుసా? మనము కుమారుని ద్వారా జీవించాలి. మనము కుమారుని ద్వారా జీవించాలని దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని ఈ ప్రపంచానికి పంపి తన ప్రేమను వెల్లడి చేశాడు. ఎందుకంటే దేవునికి ప్రపంచంపై అంటే మనపై అమోఘమైన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. ఓ ఎన్నుకున్న వాళ్ళు చీకట్లో ఉన్నారు, గట్టిగా చప్పట్లు. తన ఒక్కగానొక్క కుమారుని ప్రపంచంలోకి పంపాడు. అతను నమ్మిన వాళ్ళెవ్వరు, బాగా వినండి నిలబడవాళ్ళు, ఆయన నమ్మిన వాళ్ళు ఎవరు నాశనము కాకూడదు, వాళ్ళు అనంత జీవం పొందాలని అతని ఉద్దేశం. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. నాశనము కాకూడదని, వాళ్ళు అనంత జీవాన్ని పొందాలని దేవుడు నరుడుగా మన మధ్య జన్మించాడు. ఇది పవిత్రమైన జీవితం. పవిత్రాత్మ విషయంలో మనకు మాతృకగా ఉండేందుకు వాక్కు నడయ్యాడు. మూడవది, ఇది 4వ మాట. పవిత్రాత్మ విషయంలో మనకు మాతృకంగా అంటే సుమాత్రంగా ఉండేందుకు వాక్కు నరుడైంది. నేనిచ్చిన కాడిని మోసి నా నుండి నేర్చుకొనండి, మార్గం సత్యం జీవము నేనే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్ అండ్ ఐ యామ్ ద లైఫ్. సత్యం అంటే అనగా ఏమిటి? నేను చెప్తాను. సత్యం అంటే ఏంటిది అసలు? ఇప్పుడు ఎందుకు ఈ రాత్రి అవసరమా తండ్రి గారా? తెలియాలా? సత్యం ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టే రీతిగా నీళ్ళల్లో వేసిన నానకుండా, నిప్పులో వేసిన కాలకుండా నిత్యము నిలకడగా ఉండేదే సత్యం. అదే క్రీస్తు. ఆ సత్యవంతునికి మీరు చెందినవారు కనుక సత్యపూరితమైన మాటలు, సంభాషణలు మీకు ఉండాలి. నథింగ్ ఎల్స్. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేరు. దివ్య రూపం ధరించినా కూడా కొండ మీద తండ్రి ఇలా ఆదేశించాడు, ఇతడు ఈవిడ నా ప్రియమైన కుమారుడు కుమార్తె, ఇతన్ని మాట వినండి. మోక్ష భాగ్యాల సందేశానికి ప్రతిరూపం యేసు. మోక్ష భాగ్యాల సందేశానికి ఆ యేసు జన్మని మీరు కొనియాడుతున్నది ఒట్టి యేసు ప్రభు కాదు, గట్టి యేసు ప్రభు. బాలుడు కాదు, బలవంతుడు. అందుకే ఆయన అంటాడు, మీరు నన్ను ఎంత ఎక్కువగా ఆరాధిస్తే మై డియర్ వండర్ఫుల్ చిల్డ్రన్, అంత ఎక్కువగా నన్ను దీవిస్తాను. మాట కట్టుబడతాడు. సత్యానికైనా సాక్ష్యంలోకి వచ్చాడు. సత్యవంతుడు, ఎక్కడో ఉండి పరిపాలించేవాడు. మట్టిలో మాణిక్యముల రాళ్ళలో రత్నంలా మన ముందు వెలిశాడు. నీ కోసం, నా కోసం. మోక్ష భాగ్యాల సందేశానికి ప్రతిరూపం యేసు. సరికొత్త చట్టానికి ప్రమాణ సూత్రం ఆయన. నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నానో ఓ నా అమలోద్భవి మాత ప్రజలారా, అదే విధముగా మీరు కూడా పరస్పరం ప్రేమించండి. ఇక్కడ వస్తుంది కష్టకాలం. సమాజం ఉరకలు వేస్తుంది. పాటలతోటి, మాటలతోటి, నాట్యముతోటి, ప్రసంగాలతోటి అపవిత్రమైన
మార్గానికి రెచ్చగొడుతున్న సమాజంలో మనం జీవిస్తున్నాం. నా యువతి ఒకరికి నేను చెప్తూ ఉంటాను, హలో ఫ్రెండ్స్, నా యువతికులు చెప్తాను, హెచ్చులకు పోయి ఉచ్చులో పడకురా నాయన అంటాను. హెచ్చులకు పోయి ఉచ్చులో పడవాకురా అని చెప్తాను. ఎందుకో తెలుసా? బయట జరిగే విధానం నిన్ను ఇమోషనల్గా రెచ్చగొడుతూ ఉంటుంది. సో అందుకే ఆయన ఏమన్నాడు, కార్డినల్ జోసెఫ్ కార్డినల్ కాటేజ్, సీ, జడ్జ్ అండ్ యాక్ట్. చూడు, పరిశీలించు, పరీక్షించు, ఆ తర్వాత పనికి పూనుకు. తొందరపడవాకండి, ఆవేశాల గురి కాపండి. క్షణికమైన ఆవేశం ప్రాణానికి నష్టం. అందుకే అబ్రహాం మాస్టర్ నాతో అనేవాడు, తండ్రి గారా, సహనం సముద్రం కంటే గొప్పది. పేషెన్స్ ఇస్ అ వర్చ్యూ తండ్రి గారా. అనుభవం నేర్పిన గుణపాఠం. అందుకే కథోలిక క్రైస్తవ సిద్ధాంతములో కట్టుబడి ఉన్న మీరు ఖచ్చితంగా ఉండాలి. డోంట్ బి క్యారీడ్ అవే దిస్ కైండ్ ఆఫ్ మెసేజెస్. మరొకడు అంటాడు, ఆయన మాదిరిగా మనల్ని మనం అర్పించుకొని ఈ ప్రేమ క్రియాశీలముగా నిరూపించుకోవాలి. ఎస్, స్వచ్ఛమైన, త్యాగపూరితమైన, స్వార్థము లేని స్వచ్ఛమైన ప్రేమ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో ఆయన అనుచరులుగా, ఆయన్ను ధరిస్తున్న వ్యక్తులుగా మనము కలిగి ఉండాలి అని ఆయన బోధిస్తున్నాడు. దైవ స్వభావంలో మనం పాలు పంచుకోవటానికి వాక్కునుడయ్యాడు. ఆయన జన్మించింది ఎందుకంటే ఆయన స్వభావంలో భాగస్థలం కావటానికి. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్, వాట్ ఏ గ్రేట్ థింగ్. దైవత్వంలో భాగస్వామ్యం, దైవత్వంలో భాగస్వామ్యం పొందడానికి ఆయన వాక్ కావటం అనేది చూడండి. ఆ ప్రేమ దేవుడు బిడ్డారా, వాక్కు నరుడు కావడానికి కారణం, మానవ పుత్రుడు అవడానికి కారణం ఇది. వాక్కుతో మనిషి సహవాసము చేసి తన్మూలంగా దైవపుత్రత్వం అందుకొని దేవునికి కుమారుడిలా ఉండేందుకు వాక్కు నరుడయ్యాడు. సూపర్. సహవాసం చేయటానికి, దేవుని వాక్కుతో సహవాసం చేయడానికి ఆ వాక్కు మనిషిగా జన్మించడం జరిగింది. మనము దైవముగా మారటానికి దేవుని కుమారుడు నరుడయ్యాడంట. మనము, హలో నా ఫ్రెండ్స్, దైవంగా మారటానికి ఆయన, ఆ కుమారుడు నరుడయ్యాడంట. దేవుని జన్మించిన ఒకే ఒక కుమారుడు తన దైవత్వంలో మనం పాలు పంచుకోవాలనే కోరికతో మనుజుడై అందిపుచ్చుకున్నాడు. తన ద్వారా అతడు నరుడై మనల్ని, ఇక్కడ గమనించండి, ఆయన నరుడై మనల్ని దేవుళ్ళుగా రూపొందించాలని అతని ఉద్దేశం. మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. వాక్కు మానవుడయ్యాడు అనే పునీత యోహాను అభివ్యక్తికి, భావానికి తీసుకొని శ్రీసభ దాన్ని నరావతారము అంది. దేవుని కుమారుడు మన మానవ నైజాన్ని అందుకొని దానిలో మన రక్షణను సాధించి పరిపూర్తి గావించడానికి ఆ మాటకు అర్థం అభివ్యక్తిత్వం. పునీత యోహాను గారు మాట్లాడుతుంటాడు ఆయన భావాలకి. యేసుక్రీస్తులో ఉన్న మనసును మీరు పొందదలుచుకోండి. అతడు దేవునితో సమానము అయిన అతని స్థానాన్ని పట్టుకొని ఆయన అంటిపెట్టుకొని కూర్చోవటం చాలా ముఖ్యం. నేను చాలాసార్లు మాట్లాడుతాను కదా, ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. మందసం ఉన్నది, దివ్య మందసం. అలా ఇచ్చి ఇలా పోవటం కాదు, కూర్చొని. నేను చాలాసార్లు చెప్తున్నాను, తనువుని మనసును లగ్నం చేయాల. కరుణుడు బ్రహ్మ దగ్గర పోయినప్పుడు చూశారు కదా, కుమ్మరి పురుగులో వచ్చి కుడుతుంటే కూడా
ఆయన కదల్లా, నా దేవుడికి డిస్టర్బ్ అవుద్దని. మీరు ఆరాధన చేసేటప్పుడు కూడా ఏమి జరిగినా ఆ లగ్నం చేసావే అది నిన్ను పరిపక్వ దశకు లేవనెత్తుంది. ఐ హ్యావ్ కమ్ సో దట్ యూ హ్యావ్ ఎ లైఫ్, లైఫ్ ఇన్ అబండెన్స్ అన్నాడు ఆయన. నా ప్రియ దైవ సంగమ, పాపపు బానిసపు సంఖ్యలని పారదోలటానికి పవిత్రమైన మార్గం ఏంటో తెలుసా? ఆయన వాక్కులో, ఆయన వాక్కై జీవించటం. చివరిగా ఆయన మాట్లాడుతున్న మాటలు జీవితం పట్ల క్రిస్మస్ వాస్తవ దృక్పథాన్ని కల్పిస్తుంది. కష్టాలు లేకపోవడం సుఖం కాదు. దేవుడే కటిక పేదరికములో పుట్టాడు. విలాసవంత జీవితం క్షేమం కాదు. శ్రమలు సిరుల దారి జీవితం పూల పాన్పు కాదు, సుఖ దుఃఖాల సంగమం. మానవునికి దివ్యత్వమును సిద్ధింపచేయు సాధనం మానవ జన్మ. మానవునికి దివ్యత్వాన్ని, ఇంకా ఇంతకంటే గొప్పైన భావాలు కానీ, భాష కానీ, బాంధవం కానీ ఎక్కడుంటుంది? బాగా వినండి. మానవునికి దివ్యత్వాన్ని సిద్ధింపచేయటం, అందుకే ఆయన జన్మించాడు. అందుకే నేను చాలాసార్లు అంటాను, ఇది చరిత్రాత్మక సంఘటన. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. నీ జన్మ ఆయన జన్మతో ముడిపడాలని ప్రార్థించండి. నీ పాపాలు నా పాపాలకై ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన వాక్కుగా మన మధ్యలో నడుడై జన్మించాడు. శ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. ఒక్క నిమిషం ఆగండి, అందరూ ఒక్క నిమిషం మౌనంగా ఉండండి. ఆయన మనుష్య అవతారాన్ని ధ్యానిస్తున్నాం. కొనసాగిద్దాం. పని అధికారులకు లోనై పాటుబడి కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములో దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రేమగల మా ప్రభువా, ఈ పరమ పవిత్రాత్మ నాయన మీ జన్మదినోత్సవం మేము కొనియాడుచు ప్రభువా, మీ పాదాలు చెంత పెట్టి మా విన్నపాల్ని దయతో ఆలకించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పర్వతముల మీదుగా నడిచివచ్చు వార్తావాహుని పాదములు ఎంత మనోజ్ఞంగానున్నవి అని నుడివిన ఆదిలో వాక్కు అయిన దేవ, నాటి నుంచి నేటి వరకు నీ వసిగిన రక్షణ సందేశాన్ని భూదిగంతములు వెదజల్లుచున్న విశ్వ శ్రీసభ కాప్రి అయిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని నూరంతులుగా దీవించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు మరియు విశాఖ అగ్రపీఠ అపోస్తోలిక పాలనా అధ్యక్షులైన ప్రియతమ పొలిమేర జయరావు తండ్రి గారిని దీవించి కాచి కాపాడండి. ముఖ్యంగా వారు చేయుచున్న ప్రేషిత సేవా కార్యములను నిండుగా మెండుగా దీవించండి. మేత్రాసన గురువులను, కన్యాశ్రీలను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. క్రిస్మస్ వెలుగులతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని పలికిన దేవ, ఆనాడు మరియు తల్లి యోసేపులతో దేవదూతలు గొల్లలు జ్ఞానులు కలిసి పశువుల పాకలో ఆరాధించారు. ఈనాడు క్రైస్తవ శ్రీసభ అంతటా మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభవేళ అమలోద్భవి కథీడ్రల్ విచారణలోని ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. నిండైన హృదయంతో
మనస్ఫూర్తిగా మేము ఆరాధించి స్తుతించి దీవెనలందు భాగ్యం దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యం ఇచ్చెను. ఈ విశాల సుందరమైన విశ్వాన్ని మానవుల కొరకే సృజించిన దేవ, గాడి తప్పిన సర్వ మానవాళిని అందులోని సమస్తాన్ని చక్కపరచుటకు పరలోక మహిమను వీడి పసిబాలునిగా జన్మించిన దేవ, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము. పాపులైన మానవుల ఉద్ధరణ కొరకు పరలోక మహిమను త్యాగం చేసి సర్వ మానవాళిని పరలోక వారసులుగా మార్చమని, క్రిస్మస్ సంతోషాలు మాలో కురిపించమని, మీ బిడ్డలుగా తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు అని పలికిన దేవా, దివి భూమి కలిసిన వేళ, దేవుడే స్వయంగా మానవుడైన వేళ, చీకటి రాత్రి పట్టపగులుగా ప్రకాశించిన వేళ, నరులందరి దోషం పటాపంచలైన వేళల జనులందరికీ గొప్ప పర్వదినంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన యేసుక్రీస్తునందు విశ్వాసం లేని వారి కొరకు ప్రార్థించుదాం. ఆదిలోని వాక్కు నలుదిశలా ప్రకటించుటకు సువార్తికులను పంపమని, వారిని దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ మనవులన్నీ మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ ఉత్సవ సందర్భమున మేము సమర్పించుకొను అర్పణములు మీకు ఆమోదయోగ్యముగా ఉండునుగాక. మానవ మాత్రమైన మేము క్రీస్తునందు మా దేవుడవైన మీతో ఐక్యమగుచున్నాము. ఈ విధముగా ఇక్కడ జరుగు పవిత్రమైన కార్యముల ప్రభావమున మేము అతన్ని పోలియుందుముగాక. సర్వదా మీతో జీవించు పాలించు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనందపరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధుడు
మీ మహిమతో నిండి ఉన్నది ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు 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 పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండి ఉన్నది ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు 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 మైక్ సౌండ్ మ్యాన్ గాయక బృందానికి సరిగా పెట్టమ్మా. అందరి పాట అర్థమంత వరకు లేదా కూర్చొని భక్తితో పాల్గొనండి. మిక్కిలి దయగల తండ్రి, మీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మిమ్ము దీన భావంతో బ్రతిమాలుకొనుచున్నాం. ఈ కానుకలను, ఈ బలి వస్తువులను, పవిత్రమును దోషరహితమునైన ఈ బలులను స్వీకరించి ఆశీర్వదింపుము. ప్రథమమున మీ పవిత్ర కథోలిక శ్రీ సభ కొరకు వీటిని అర్పించుచున్నాము. ప్రపంచమంతటను శ్రీ సభకు సంపృక్తో శాంతిని దయచేయము. దానిని కాపాడి సమైక్యపరిచి పాలింపుము. మీ పాద సేవకుడునైన మా ఫ్రాన్సిస్ జగద్గురు కొరకును, మీ సేవకుడునైన నా కొరకును, కథోలిక అపోస్తలిక విశ్వాసమును చేపట్టి సత్యమును అనుసరించు వారందరి కొరకు ఈ కానుకలను మీకు సమర్పిస్తున్నాను. ఓ ప్రభువా, మేము పేర్కొనిన నీ దాసులను స్మరింపము. ఇతడ సమావేశమైన అందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వీరి భక్తి విశ్వాసములు నీ వెరుగుదువు. వారి కొరకు ఈ బలిని నీకు ఒప్పగించుచున్నాము. వీరు తమ కొరకును తమ వారి కొరకును ఈ స్తుతి బలిని సమర్పించుచున్నారు. జీవవంతుడును సత్యవంతుడునైన నిత్య సర్వేశ్వర, వీరు తమ ఆత్మల రక్షణము కొరకును తమ ఆశించు ఆరోగ్యము శ్రేయస్సు కొరకును తమ మనవులను అర్పించుచున్నారు. పునీతుల బాంధవంతోను మేము ప్రథమమున మా సర్వేశ్వరుడును ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లియు నిత్య కన్యైన మరియమాతను ఆమె భర్తేగు పరిశుద్ధ యోసేపును నీ అపోస్తులను వేదసాక్షులైన పేతురు, పౌలు, ఆంద్రియా, యాకోబు, యోహాను, తోమా, ఫిలిప్పి, బర్తలోమి, మత్తాయి, సీమోను, తద్దయి, లీను, క్లేతు, క్లెమెంతు, సిక్తు, కొర్నేలియస్, సిప్రియాను, లారెన్సు, క్రిస్గోను, యోహాను, పౌలు, కాస్మోసు, దమయాన్లను మరియు సకల పునీతులు భక్తితో స్మరించున్నాము. వీరుల పుణ్య ప్రార్థన వలన మేము ఎల్లప్పుడూ నీ ఆదరణను సుఖముగా జీవింతుముగాక. మీ సేవకులమైన మేమును మీ కుటుంబమంతయు మీకు సమర్పించు ఈ కానుకలను అనురాగముతో స్వీకరింపుము. జీవిత కాలమంతయు మమ్ము మీ సమాధానంతో నడిపింపుము. నిత్య శిక్ష నుండి మమ్ము కాపాడి మీరు ఎన్నుకున్న వారిని మందలో చేర్చుకొనుము. ఓ సర్వేశ్వర, ఈ కానుకలను సంపూర్ణంగా ఆశీర్వదించి పరిశుద్ధపరచి మీకు తృప్తికరమైనవిగా చేయుమని బ్రతిమాలుకొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మీ ప్రియమైన కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శ్రమలు అనుభవించుటకు ముందు దినము పవిత్రమును పూజితములైన తమ హస్తములతో అప్పమును అందుకొని మిన్ను వైపు కన్నులెత్తి సర్వశక్తిగల సర్వేశ్వరుడు తన తండ్రియునైన నిన్ను చూచి మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరం పవిత్రమును పూజితములైన తమ హస్తములతో పాత్రమును అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ పాద సేవకులమును మీ పవిత్ర ప్రజమునైన మేము మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు పవిత్రమైన శిలువ శ్రమలను ఉత్థానమును మోక్షారోహమును స్మరించున్నాము. మీరు మాకు దయచేసిన దానం నుండి పవిత్ర బలి వస్తువులను, నిత్య జీవమునొసగు ఈ అప్పమును, శాశ్వత రక్షమునొసగు ఈ పాత్రమును మీ మహావైభవమునకు అర్పించున్నాము. ప్రేమాధారములతో ఈ అర్పణములను వీక్షింపుము. మీ సేవకుడును నీతిమంతుడైన ఆబేలుని కానుకలను విశ్వాసమందు మా పితామహుడైన అబ్రహాము బలిని, మీ ప్రధానాచార్యుడైన మెల్కిసెదెకు బలిని సంప్రీతితో అంగీకరించినట్ల వీటిని స్వీకరింపుము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ బలి వస్తువులను మీ దివ్య సముఖములోని మహోన్నత పీఠమునకు మీ పవిత్ర దూత ద్వారా తీసుకొని పోవుతున్నట్లుగా ఆజ్ఞాపింపుడని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాం. ఈ పీఠము నుండి మీ కుమారుని శరీర రక్తములను స్వీకరించు మమ్మందరినీ పరిపూర్ణ
ఆశీర్వాదములతో నింపుము. ప్రభువా, విశ్వాసముద్రతో మాకండే ముందు మరణించి శాంతి శయనమందు విశ్రమించు అని మీ సేవకులను స్మరింపుము. ప్రభువా, వీరులకు క్రీస్తునందు విశ్రమించు వారందరికీ ఉపశాంతి, ప్రకాశము, సమాధానము దయచేయము. పావనాత్ములను నీ పాద సేవకులైన మేము నీ హేరాల దయము నమ్ముకుని ఉన్నాము. మా యోగ్యతను పరిగణింపక నీ అపోస్తులను వేదసాక్షులనైన స్నాపకుడగు యోహాను, స్టెఫాను, మాథ్యూసు, బర్నబాసు, పేతురు, ఫిలిచితు, పెర్పేతువా, అగాథ, లూసి, ఆగ్నేసు, సిసిలియా, అనస్తేల మరియు సకల పునీతుల సహవాసములో మాకు ఒకంత భాగము దయచేయము. కనికరించి మమ్ము వారలతో భాగస్థులను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సకల సృష్టిని ఈ శ్రేష్టమైన బలి వస్తువులను మీరు ఎల్లప్పుడూ దీవించి జీవముతో నింపి పవిత్రపరచి మాకు ప్రసాదించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును. నిలుచుండి ఆ ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, అందరూ చెప్పాలా? మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మేము పాపం నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరు క్రీస్తు జన్మ శుభాకాంక్షలను శాంతిని తెలుపుకొనుడు. Victory!
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపులు భరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. సహోదరులారా, ఇప్పుడు గురువులు దివస ప్రసాదాన్ని తీసుకొని మీ మధ్యకు వస్తారు. మరి 15 చివరి వరకు కూడా వస్తారు. మరి మీరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అన్ని స్థావులు కూడా వస్తారు. కనుక దయచేసి భక్తి శ్రద్ధలతో మరి కథోలిక క్రైస్తవులు
పవిత్రాత్మ చేత మాలో కుమ్మరించబడిన దాతృత్వ జ్వాల ద్వారా రానున్న మీ రాజ్యమునకై మాలో దివ్యమైన నిరీక్షణను మేల్కొల్పుము. పరలోకపు యాత్రికులందరిలో దృఢపరచి పరలోక సంపద పట్ల నిరీక్షణను ఆశను ఉత్తేజపరచండి. రక్షకుని ఆనందము మరియు శాంతి ప్రపంచమంతటిపై కుమ్మరించబడునుగాక. మా స్తుతులు ఘనతను శతాబ్దములుగా అందుకొని దేవా నీకే నిరంతరము మహిమ కీర్తి కలుగునుగాక. ఆమేన్. చేతులు జోడించి ప్రార్థనలో మమేకమవుదాం. మా ప్రభువైన దేవ, వాక్కు మానవుడై మా మధ్య నివసించను అను గొప్ప పరమ రహస్యమును భక్తితో ఉత్సాహంతోనూ కొనియాడుకొనుచున్న మేము ప్రమోదముతో మీకు వందనములు అర్పించుచున్నాం. మా పవిత్ర జీవితముల ద్వారా క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు సాధించిన శాంతిని మేము స్వీకరించి దాన్ని మా తోటి వారికి అందజేయనట్లు అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి. సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఈ యొక్క అర్ధరాత్రి పూజలో పాల్గొని దేశ ప్రసాదాన్ని స్వీకరించి దేవుని సందేశాన్ని స్వీకరించి మరి ఇంటికి త్వరలో కొద్ది నిమిషాలలో వెళ్ళబోతున్నామంటే ఇది కేవలము దేవుని యొక్క కృప, అమలోద్భవ మా తల్లి యొక్క సహాయం కనుక మొట్టమొదటిగా ఆ యొక్క దేవునికి, బాలేసు ప్రభుకి, అమలోద్భవ మా తల్లికి, ప్రత్యేకంగా ఫాతిమా మా తల్లికి వందనాలు చెల్లించుకుందాం. చాలా టెన్షన్ అన్నమాట. మరి అడుగడుగున టెన్షన్, తుఫాన్, ఎక్కడ చూసినా వర్షం కనుక మరి వేసిన లైటింగ్ కూడా తీసివేసి మళ్ళా మరి పందులు అప్పటికప్పుడే మరి సాయంత్రం హాట్ షాట్గా మరి వేయడం జరిగింది. మరి ఇదంతా ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు. వర్షం కూడా రాలేదు. చాలామంది అన్నారు ఇప్పుడు పందిరి వేస్తున్నారు కదండి, అయితే వర్షం రానట్టే అన్నారు కొందరు. పందిరి లేకపోతే వచ్చేదనమాట. అయితే మన తండ్రి గారు మరి చాలా కరాఖండిగా చెప్పారు. మరి ఫాదర్ మైకేల్ వర్షం రాదు, మీరేం వరి అవ్వద్దు, వర్షం ఏమీ రాదు, మరి ధైర్యంగా ఉండని చెప్పాను తండ్రి గారు అన్నారు. మళ్ళీ ప్రార్థన చేయండి అన్నాను. ఆయన చక్కగా ప్రార్థన చేశారు. మరి దేవుడు వర్షం ఆపేశారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక అంత బలమైనది, శక్తివంతమైనది మన తండ్రి గారి యొక్క ప్రార్థన. నాకే ఆశ్చర్యం వేసింది. ఆయన ధైర్యంగా అంటున్నారు బిషప్ గారు, మరి ఏం భయపడొద్దు అంటున్నారు. బాగా బ్రహ్మాండ జరుగుతుంది పూజ అన్నారు. అలాగే జరిగింది. చాలా చాలా ఆశ్చర్యము. కనుక దేవునికి తల్లికి వందనాలు చెప్పుకుంటూ మరి మన తండ్రి గారు చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా మరి విశాఖపట్నం వాళ్ళు మరి రండి అని వాళ్ళు పిలుస్తున్నప్పుడు కూడా లేదు, మరి నా యొక్క మెయిన్ మేతరస్థానం ఏలూరు పీఠం, నేను ఇక్కడ ఉండాలి, నా బిడ్డలకి నా దైవ ప్రజలకి పూజ సమర్పించాలి, మరి నా యొక్క ఆశీర్వాదాలు క్రిస్మస్ దీవెనలు వీరికి ఇవ్వాలని చెప్పిన తండ్రి గారు మరి ఇక్కడే ఉండి మరి మనందరి కొరకు ఆయన పూజ సమర్పించి చక్కని సందేశం అందించారు మన తండ్రి గారు. మరి అడుగడుగున వారు ధైర్యం ఇస్తూ మరి పందిర్ల ఏర్పాట్లు చాలాసార్లు చూశారు. ఈరోజు 2 సార్లు వచ్చారు తండ్రి గారు, ఎలా ఉంది ఎట్లా చేస్తున్నారని చెప్పని. కనుక మరి ఇదంతా ఒక ఎత్తు. మరి నిన్నగాక మొన్న 23వ తారీఖు మరి విజయవాడ వెళ్ళాం. నేను, మన తండ్రి గారు, మన ఫర్ బి రాజు గారు ప్రొక్యురేటర్ గారు, ఫర్ టి ఇమ్మానువల్ గారు సోషల్ సర్వీస్ అండ్ డైరెక్టర్ గారు, ఫర్ టి అంతోన్ రాజు గారు జాలపడి విచారణకర్తలు, ఫర్ చిన్ను గారు. మరి ఏ కార్యక్రమంకి వెళ్ళామండి విజయవాడ లబ్బిపేటలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్రిస్మస్ పండుగ, మరి సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ మరి ఎంతో ఘనంగా వాళ్ళు నిర్వహించారు. సుమారు 1000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. మంత్రులు, నాయకులు, మరి పాస్టర్ గారు, మన బిషప్ గారు, మరి ఒకే ఒక ఆర్సీఎం బిషప్ గారు, మన బిషప్ గారు దానికి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. మరి ఇంకొక సిఎస్ఐ
మరి బాప్టిస్ట్ బిషప్ గారు కూడా ఉన్నారు. అయితే మరి అక్కడ ముఖ్యమంత్రి గారి సీటు ప్రక్కన ఇదిగో మన తండ్రి గారు ఆయన కుడి ప్రక్కనే ఉన్నారు. మరి అంతటి గొప్ప భాగ్యం మన తండ్రి గారికి కలిగింది. మరి ఆ యొక్క సమావేశంలో మన పీఠాధిపతులు గొప్ప సందేశం ఇచ్చారు. చాలా చాలా మరి ఇన్స్పైరింగ్ స్పీచ్, మరి దేవునికి సందేశాన్ని ఎంతో బలంగా చక్కగా మరి ప్రేరణాత్మకంగా ఇచ్చారు. మరి అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అందరూ కూడా మెచ్చుకున్నారు. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రనాయుడు గారు మన బిషప్ గారికి చక్కని కేక్ను కూడా తినిపించారు. మన తండ్రి గారు మన ఏలూరు పీఠం యొక్క ఘనత, మరి మహత్యాన్ని, మరి మహిమను, ఖ్యాతిని మరి మన ఏలూరు పీఠం ఆంధ్ర భారతదేశమే కాకుండా ప్రపంచ నలుమూలలు ఎగరవేశారు మన జెండాని. తండ్రి గారి ప్రత్యేక వందనాలు, అభినందనలు తెలియజేస్తూ గట్టిగా చప్పలు కొడదాం. చాలా చాలా అందరూ ఆశ్చర్యపోయారు. మరి చాలా ప్రధాన పత్రికల్లో కూడా మరి గొప్ప న్యూస్ అది మొదటి పేజీలోనే ఈ యొక్క వార్తలు వచ్చాయి. మన బిషప్ గారు మరి ముఖ్యమంత్రి గారు ప్రక్కన ఉండి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మేమందరం కూడా చాలా చాలా సమర్పడిపోయాం. మరి అటువంటి గొప్ప ఖ్యాతిని మన మేతర స్థానానికి ఇనుమడింపజేశారు మన ప్రథమ పీఠాధిపతులు జేరుపల్లి మన తండ్రి గారు. కనుక వారికి మనందరి తరపున మరొకసారి ప్రత్యేక మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా వారికి తెలియజేస్తూ గట్టిగా మరొకసారి చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ మై లార్డ్, థ్యాంక్ యూ మై లార్డ్. మరి తండ్రి గారి చినుకులు పడుతున్నాయని తెలిసి మరి మైకేల్ మరి మరి లైటింగ్ కాదు, పందిర్లు వేయాలి, రెయిన్ ప్రూఫ్ పందిర్లు వేయాలి, మరి ప్రజలు చాలా చక్కగా సౌకర్యంగా ధైర్యంగా కూర్చోగలుగుతారని చెప్పని వారు అప్పటికప్పుడే మరి పందిళ్ళు వారే మరి పురమాయించి మరి వెంటనే పురమాయించి టక్ మరి వేయగలిగాం. చాలా సంతోషం. మరి తండ్రి గారి ప్రత్యేక వందనాలు. అలాగే మరి ఫాదర్ మోజెస్ గారు మరి డెంటల్ కాలేజ్ మరి కరస్పాండెంట్ సెక్రటరీ వారు కూడా మరి అంత బిజీగా ఉన్నా కూడా మరి అర్ధరాత్రి వేళ పూజలు పాల్గొని మన కొరకు ప్రార్థన చేశారు. వారికి అలాగే ఫాదర్ బి రాజు గారు మరి ఎంతో అమోఘంగా చక్కని మరి పాట పాడారు సువార్తను. మరి ప్రొక్యురేటర్ గారు మరి వారికి, అలాగే ఫాదర్ అగస్టిన్ గారు అగస్టిన్ గారు పీమే మరి వారికి, అలాగే మరి రెవరెండ్ ఫాదర్ స్టీవెన్ థామస్ గారు బిషప్ గారు సెక్రటరీ మరియు పాస్టల్ సెంటర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ వారికి, అలాగే ఫాదర్ ఎం జోసెఫ్ గారికి, మరి ఫాదర్ కార్లోస్ ఫాదర్ జోసెఫ్ గారు పీమే సెమినార్ గురువులు వారికి, మరి మన చిన్న ఫాదర్ గారు విద్యాసాగర్ వారు ఫాదర్ గారు వారికి, మరి వీరందరూ కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ గట్టిగా చప్పలు కొడదాం. మనందరి తరపున వారికి హ్యాపీ క్రిస్మస్ చెబుతూ ఉన్నాం. మరి ఫాదర్ విద్యాసాగర్ మరి మన యూత్ వెన్నటువంటి క్యారల్స్తో తిరిగారు. పశువుల పాకులు కూడా డైరెక్షన్ ఇస్తూ చాలా సేవ చేశారు. ఏర్పాట్లకి వారు కూడా ప్రత్యేక వందనాలు. మరి సెంట్ అలూషియస్ సిస్టర్స్ చక్కగా మరి పీఠాన్ని అలంకరించారు, పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఆ యొక్క సిస్టర్స్కి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మన ఉపదేశ మాస్టర్ మరి థామస్ మాస్టర్కి, కౌన్సిలర్స్ అందరూ కూడా మరి వాళ్ళని సలహాలు ఇస్తూ వారు ధైర్యం ఉన్నాడు బాగా చేయండి అని మరి వారు ప్రోత్సహించారు. వారు కూడా ప్రత్యేక వందనాలు. మన గాయక బృందం వారు మరి ప్రత్యేక ఆకర్షణ మనకి ఎం లీనస్ గారు మరి మన ముఖ్యమంత్రి ప్రోగ్రాంలు కూడా మరి ఆయన బృందమే చాలా చక్కని పాటలు పాడారు. మధురి లీనస్ గారు మరి ఈరోజు కూడా బిజీగా చాలా బిజీ ఆయన బిజీగా ఉన్నా కూడా వచ్చి చక్కని మరి క్యాష్ వేస్తూ పాటలు పాడుతూ మరి లాటిన్ కూడా కీరియాలైస్ అని కూడా చక్కగా పాడారు. వారికి మరి వారి చెల్లి ఎం ప్రిస్కా గారికి, మరి అలాగే మన జేర్ మాష్ గారు వారి బృందానికి, తర్వాత బృంద సభ్యులందరికీ మరి ముఖ్యంగా మరి బి జీవ గారు, వారి టి రవి గారు, మరి బృంద సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ గట్టిగా చప్పలు కొడదాం. చక్కని వారి పాటలు పాడారు. పూజకి ప్రత్యేక వారికి వందనాలు చెల్లిస్తున్నాం. మన నిర్మల యూత్ వారు అటు క్యారల్స్ ఇటు పశువుల పాక మరి చాలా చాలా చక్కగా మంచి పశువుల పాక ఏర్పాటు చేశారు. అక్కడ క్యారల్స్ కూడా తిరిగారు. మరి పశువుల పాక మరి కొన్ని ఖర్చులు పోగా మిగిలిన డబ్బులన్నీ కూడా మరి పోయిన సంవత్సరం 10,000 మిగిలాయి. మరి ఈ సంవత్సరం కూడా ఆ యొక్క మిగిలిన డబ్బులన్నీ కూడా గుడి యొక్క రిపేర్కి ఇస్తానని వాళ్ళు వాగ్దానం చేశారు. మన యూత్ వారు మరి తండ్రి గారు బ్లెస్సింగ్ వెళ్ళినప్పుడే వాళ్ళు కొంత మిస్ అయ్యారు. మరి అయినా కూడా తండ్రి గారు మరి ఏం మాట్లాడలేదు, ఎంతో సహనంతో ఓపికతో చక్కగా ఆ యొక్క బ్లెస్సింగ్ చేసి వచ్చారు.
మన యూత్ వారందరూ కూడా నిర్మల యూత్ వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ గట్టిగా చప్పులు కొడదాం. మరి కుర్చీలు ఏర్పాటు చేయడంలో కూడా సహకరించారు. అలాగే మన పీఎంఏ సెమినరీ బ్రదర్స్ కూడా కుర్చీలు వేయడంలో చాలా సహాయపడ్డారు. వారు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మన మరిదల సభ్యులు మరి అనేక రకాలుగా వాళ్ళు సహాయపడుతూ ఉన్నారు. మరి యొక్క నెలంతా కూడా డ్యూటీలతో గుడికి వచ్చారు. మరి వారి యొక్క సహకారాన్ని వారు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. మరి యావర్లో పనిచేసే సిబ్బంది మరి పి భాస్కర్ గారు, జి శ్రీను గారు, మరి రత్నరాజు మాస్టారు, మరి యొక్క జే జోజీ, జే బెనర్జీ, మరి వీరు కూడా మరి కుర్చీలో వేయడానికి చాలా సహాయపడ్డారు. మరి వీరికి ఇంకెవరైతే సహాయపడ్డారు వారందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. మరి పూజలు పాల్గొన్న సిస్టర్స్కి, మరి యొక్క స్త్రీలు, పురుషులు, చిన్నారి బిడ్డలు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మరి మీడియా మిత్రులు మరి ఇందాక చాలామంది ఉన్నారు. కొంతమంది మరి కార్యక్రమం మరి కొన్ని ఫోటోలు తీసుకుని వీడియో తీసుకుని వెళ్ళారు. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాం. లైటింగ్ టి రాము గారు, సౌండ్ సిస్టమ్ రంగబాబు గారు, టిప్ టాప్ బాలేసి గారు, అలాగే వీడియోగ్రాఫర్ మరి బెన్హర్ గారు, మరి వీరందరూ కూడా మనందరి తరపున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి చప్పట్లు కొడదాం. అలాగే మరి మీ అందరికీ వీరందరూ కూడా మనకిద్దరు విచార తరపున, మన తండ్రి గారి తరపున మరొకసారి మరి క్రిస్మస్ శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. మరి ఉదయం పూజ ఉదయం 9 గంటలకి మన సెయింట్ జేవియర్ హై స్కూల్ మరి బోర్డింగ్ మరి గుళ్ళో మనకు ఉంటుంది. ఉదయం 9 గంటలకు దివ్య బలి పూజ. మరి దానిలో కూడా అందరూ పాల్గొని దేవునికి ఆశీర్వాదాలు పొందాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ఈ నెల 30వ తారీఖున మరి జూబిలీ ఇనాగరేషన్, మరి 2025వ సంవత్సరపు జూబిలీ ఇనాగరేషన్ గొప్ప పండుగ ఉన్నది. మరి యొక్క ఆ పండుగ త్వరలో దాని పర్టికులర్స్ కూడా తెలియజేస్తాం. మన యొక్క ప్రధాన ద్వారాన్ని ప్రత్యేకంగా మన పీఠాధిపతులు తీర్చిదిద్దుతూ ఉన్నారు. మరి మన పరిశుద్ధ పోపు గారు, ఫ్రాన్సిస్ పోపు గారు తలపెట్టారు 2025 సంవత్సరం ప్రత్యేక జూబిలీ సంవత్సరంగా ప్రకటించి మరి ఆ రోజు ఈ నెల 30వ తారీఖు ప్రత్యేక మేతరసన స్థాయిలో మరి ఇక్కడే ఆ యొక్క పండుగ పూజ జరగబోతున్నది. దయచేసి అందరూ కూడా సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. చేతులు జోడించి ప్రత్యేక ఆశలకై ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ శవం వచ్చి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమేన్ అని చెప్పండి. అంతము లేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనుష్యావతారం ద్వారా ఈ లోకం నుండి అంధకారను పారద్రోలెను. మహిమాన్వితమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య తేజస్తో నింపెను. ఆ విధముగానే ప్రభావితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయములను పవిత్రమునర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపురులకు తెలియచేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసులను ఆనందముతో నింపి తన సువార్త పరిచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనుషుల ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని, మంచి మనసును, స్వర్గవాసులతో సహవాసమును దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఇప్పుడు మన పీఠాధిపతులు, గురువులు మరి ఇక్కడ మరి పీఠ ముందుకు వస్తారు. మన పీఠాధిపతులు బాలేశ్వరూపను మరొకసారి ఎత్తి మనందరికీ మరి ప్రదర్శిస్తారు.